హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే కామెంట్ చేయండి, వీలైతే సలహాలు ఇవ్వండి. ఈ ఛానల్ని మరింత క్వాలిటీతో మంచి కంటెంట్తో రావడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ విషయంలో కొద్దిగా మీరు హెల్ప్ చేసి, నచ్చకపోతే కామెంట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ వ్యూయర్స్, ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్సిపి అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిలో వచ్చిన కొంత మార్పు గురించి ఈ వీడియోలో కొద్దిగా చర్చించుకుందాం. ఇంతకుముందు అంటే దాదాపు 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సిపి అధికారంలో ఉండేటప్పుడు ఏ ప్రెస్ మీట్ పెట్టినా, ఏ బహిరంగ సభలోనైనా సరే ఇలాంటి సభలు సమావేశాల్లో కూడా ఎవరినైనా విమర్శించాలి అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళిద్దరినీ టార్గెట్ చేసుకొని టీడీపీ, జనసేన పార్టీలని పూర్తిగా టార్గెట్ చేసి మాత్రమే మాట్లాడేవారు. ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారిని చాలా ఎక్కువగా టార్గెట్ చేసుకునేవారు. ఆయన్ని ఏ రోజు ఆయన పేరు పెట్టి ఉచ్చరించడానికి కూడా ఆయన ఇష్టపడేవారు కాదు. ఆయన ఎంతసేపు దత్తపుత్రుడని, ప్యాకేజ్ స్టార్ అని, ఆయన వివాహాల గురించి ఇలాగ చాలా పర్సనల్గా చాలా డెప్త్లోకి వెళ్ళిపోయి ఆయన్ని చాలా విమర్శించడం జరిగేది. ఆ టైంలో ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేవారు తప్ప లోకేష్ గారిని ఎప్పుడూ విమర్శించడం జరగలేదు. ఆ రోజుల్లో లోకేష్ గారి గురించి ఆయన ఎప్పుడు వాల్యూ ఏమి ఇచ్చేవారు కాదు. ఆయన పెద్ద చిన్న పిల్లవాడు, ఆయన వల్ల ఏమవుతుందిలే అని ఆ రోజు లోకేష్ గారిని పూర్తిగా వదిలిపెట్టడం జరిగింది. ఆ రోజు ఆయన పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి మీద చాలా పర్సనల్ లెవెల్లో దాడి చేయడం వల్ల అది టీడీపీ, జనసేన పార్టీల పొత్తుకి చాలా వరకు దారులు వేయడం జరిగింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాగ ఉన్నది అంటే, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏ సమావేశం జరిగినా, ఏ పత్రికా సమావేశంలోనైనా సరే, ఏ సభల్లోనైనా సరే ఆయన విమర్శిస్తుంది టీడీపీ పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని. పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, జనసేన పార్టీ గురించి కానీ ఆయన ఎక్కడ విమర్శలు అనేది పూర్తిగా తగ్గించి వేశారు. దీనికి కారణాలు ఏంటి? ఆ కారణాల గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. దీంట్లో మొట్టమొదటి కారణం, ఆయన జనసేన పార్టీతో కానీ, బీజేపీ పార్టీతో కానీ ఏ విధమైన వైరం పెట్టుకోదలుచుకోలేదు. ఈరోజు ప్రతిపక్షంగా అధికారంలో ఉన్న కూటమిని విమర్శించాలంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీని, అన్ని పార్టీలని విమర్శించాలి. కానీ ఆయన జనసేన పార్టీని, బీజేపీతోనే వైరం పెట్టుకోదలుచుకోలేదు. అందుకే ఆ రెండు పార్టీలని ఆయన విమర్శించడం లేదు. ఆయన ప్రధాన ప్రత్యర్థిగా తెలుగుదేశం పార్టీనే చూస్తున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరిగింది. ఇక రెండవది, 2029 సంవత్సరంలో ఆయన సింహం సింగిల్గా వస్తుంది, సింగిల్గానే వెళ్తాము అని అనుకోవట్లేదు. ఎందుకంటే ముందు పరిస్థితులు ఎలాగ ఉంటాయో తెలియదు. ప్రస్తుతానికైతే తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి ఇద్దరి మధ్య స్నేహ సంబంధాలు సజావుగానే వెళ్తున్నాయి. ఇదే 2029 వరకు కూడా జరిగితే అది వైఎస్ఆర్సిపి పార్టీకి తీవ్రమైన నష్టం కలిగించే అవకాశం ఎంతైనా ఉంది. ఎందుకంటే జనసేన పార్టీ తరఫున ప్రస్తుతం కాపు వర్గం మొత్తం ఆయన వెనకాత ర్యాలీ అవుతుంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని ఏమాత్రం విమర్శించినా అది 2029లో వైఎస్ఆర్సిపి పార్టీ ఓటు బ్యాంకుకి తీవ్రమైన నష్టం కలిగించే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ జోలికి వెళ్లకుండా, ఆయన మీద ఏమాత్రం విమర్శలు చేయకుండా కాపు వర్గాల్లో కొంతవరకు సానుకూలత సంపాదించడానికి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఒక కారణం. ఇక మూడవ కారణం,
జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఈ రెండు తెలుగుదేశం పార్టీతో కలిసి ఉంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి తప్పకుండా 2029 ఎలక్షన్లో విజయం అనేది చాలా కష్టమైన కార్యక్రమంగా మిగిలిపోతుంది. కాబట్టి ఎలాగైనా సరే వీళ్ళ మధ్య, ముఖ్యంగా జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య ఎలాగైనా సరే విరోధం కలిగేటట్టు చెయ్యాలని, వాళ్ళని శత్రువులుగా మార్చాడాలని అతి తీవ్రంగా ప్రయత్నాలు ఈ 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తుంది. దానికి సంబంధించి అందుకనే లోకేష్ గారి మీద తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేస్తున్నారు, టీడీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వంలో ఉన్న జనసేన పార్టీని ఏ విధమైన విమర్శలు చేయట్లేదు. కాబట్టి ముందు మన రాష్ట్రంలో జనసేన పార్టీని, బీజేపీ పార్టీని వైఎస్ఆర్సీపీ ఏ విధమైన విమర్శ చేయదు. వాళ్ళ టార్గెట్ టీడీపీ ప్రభుత్వం, టీడీపీని జనసేనని విడగొట్టడం. ఈ 5 సంవత్సరాల్లో దాని మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తారు. ఎలాగైనా సరే జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీకి దూరం చేయడం మీదే పూర్తిగా దృష్టి పెడతారు. కాబట్టి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు తన పందాన్ని కొంతవరకు మార్చుకోవడం జరిగింది. ఇది ఏ విధమైన ఫలితాన్ని ఇస్తుందో ముందు చూడాలి. థ్యాంక్ యూ.